నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కాల్పుల సంస్కృతికి మారుపేరైన అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి కన్నుమూశాడు. షికాగోలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దేవాంశ్ మృతి చెందాడు. విమానంలోని సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని స్పైస్ జెట్ పైలట్ కిందికి దింపేశారు. విమానాశ్రయ సిబ్బందికి అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఏపీతో పాటు సీఎం జగన్పై కేంద్ర మంత్రి దేవుస్పిన్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయిందన్నారు. గుడ్ గవర్నెన్స్ ఇవ్వడంలో సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని, అది అమరావతి అని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పామిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలీసాబ్ అనే వ్యక్తి చెందిన షాపుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న దాబా గుడిసెలకు నిప్పు రవ్వలు తగలడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ తిరుగుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ను టీటీడీ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ ప్రాథమిక నూతన ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్సీ శాసనసభ మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రారంభించారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పీఠం ప్రాంగణంలో జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్మూరు ఆర్టీఓ అధికారులు రెచ్చిపోయారు. లంచం డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ను కర్రలతో చితకబాదారు. దాడికి పాల్పడ్డ వారిలో ఆర్టీఓ అధికారులతో పాటు సొంతంగా నిబంధనకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న యువకులు కూడా ఉండడం గమనార్హం. హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్లో కాల్పులు కలపలం రేపాయి. వినాయక వైన్స్ దగ్గర దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. 3 రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నాకు సవాల్ విసిరే స్థాయి లేదని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్ కర్నూలు ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాత్రూంలోని నీళ్లు బయటకు వెళ్లడం లేదని నాలా తెరిచిన సిబ్బందికి అందులో రోజుల పసిగడ్డు మృతదేహం కనిపించింది. దీంతో అవాక్కైన సిబ్బంది ఆసుపత్రి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే 3 బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. గతంలో ఇదే పాఠశాలలో చదివే బాలికలు అనేక సార్లు తప్పిపోయారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం జాతీయ రహదారిపై గౌరవరం వద్ద ఒక కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 స్వల్ప గాయాలయ్యాయి. దళితుల హక్కులను హరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్సీ ఎస్టీ నాయకులు ఉద్ఘాటించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నాయకులు దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకుల, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కాట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీటీడీ చైర్మన్ 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.